ఆంధ్రప్రదేశ్లో సజ్జల సేవలు సమాప్తమయ్యాయా? ప్రభుత్వ సలహాదారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో సజ్జల సేవలు ఇక సమాప్తం కాబోతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ సలహాదారుల మీద వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తని మనం నమ్మచ్చు అంటారా? ఒకటి, రాష్ట్ర ఎన్నికల సంఘమే అసలు ఈ సలహాదారులని ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారా రారా, ఎన్నికల కమిషన్ ఏదైతే చట్టం ఉందో మార్గదర్శకాలు ఉన్నాయో వాటి పరిధిలోకి వస్తారా రారా అనే దాని మీద గత 15 రోజుల నుంచి అధ్యయనం చేస్తుంది. దీని మీద క్లారిఫికేషన్ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ కూడా రాసింది. సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక స్పష్టతను కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళు ఎన్నికల కమిషన్ నిబంధనలను ధిక్కరిస్తే వాళ్ళ మీద వేటు వేయొచ్చు అనేటువంటి పాజిటివ్ సంకేతాలు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి వచ్చినట్టు కూడా మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇప్పుడు అది గనక ఇంప్లిమెంట్ అయితే ఇమీడియట్ గా ఎవరిపైన వేటు పడుతుందంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద వేటు పడుతుంది. కారణం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి అంశానికి ఆయనే ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. ఆయనేమో ప్రజా సొమ్ముతోటి ప్రజా జీతాన్ని తీసుకుంటూ ఉన్నారు, ప్రజా ధనాన్ని తీసుకుంటున్నారు. ప్రజాధనాన్ని తీసుకుంటూ ఆయన క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ సర్వెంట్, అంతే కదా. ఆయనేమో డైరెక్ట్ ఎలక్షన్లో ఎన్నుకోబడలా. ఈ సలహాదారులు ఎవరైనా సరే డైరెక్ట్ ఎన్నికల్లో ఎన్నుకోబడలా. డైరెక్ట్ ఎన్నికల్లో ఎన్నుకోబడితే అప్పుడు వేరే వాళ్ళ మార్గదర్శకాలు వేరే ఉంటాయి. సో వాళ్ళైనా సరే మతపరమైనటువంటి ప్రాంతాల పరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టేలాగా వాళ్ళు కూడా ప్రసంగించకూడదు డైరెక్ట్ ఎన్నికల వాళ్ళు కూడా. కానీ వీళ్ళు నామినేటెడ్ అంటే సివిల్ సర్వెంట్స్ లాగా, అంటే ప్రజాసేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ లాగా వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు ఎన్నికల పరిధిలోకి వస్తారని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ధారించింది. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 40 నుంచి 50 మంది దాకా ఉన్నారనేది ఒక లెక్క. అసలు సలహాదారులు అయితే దాదాపు 300 మంది పైగా ఉన్నారు అని కొంతమంది అంటారు. కాదు 400 మంది ఉన్నారని చెప్పి కొంతమంది అంటుంటారు సలహాదారులు. అసలు ఎంతమంది ఉన్నారు మొత్తానికి అఫీషియల్ ఇంకా లిస్ట్ అయితే బయట రాలేదు. కానీ 40 మంది అయితే క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. ఈ 40 మంది మీద వేటు వేయాలి అనేది ఒకటి ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. వాళ్ళల్లో ఫస్ట్ కనిపించేది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకు కనిపిస్తారంటే ప్రతి అంశానికి నేనే అన్నట్టుగా వస్తారు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే విపక్షాలన్నీ ముద్దుగా ఆయనకి సకల శాఖ మంత్రి అని పేరు పెట్టుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆయా శాఖల్లో ఉండేటువంటి మంత్రులు ఎవ్వరు కూడా ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో బయటకు వచ్చి ఇష్యూస్ మీద మాట్లాడాల. అప్పుడప్పుడు బొత్స సత్యనారాయణ తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినటువంటి దాఖలు లేదు. ప్రతి అంశానికి ఏదొచ్చినా సరే, అది అంగన్వాడీ సమస్య అయినా సరే, లేదా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ సమస్య అయినా సరే, లేదా పురపాలక శాఖలో ఉండేటువంటి సమస్యలైనా సరే, అటవీ శాఖలో ఉండేటువంటి అడవులకు సంబంధించిన సమస్య అయినా సరే, ఏదైనా సరే, లాస్ట్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్షం అవుతారు మీడియా ముందు. ఆయనే వివరణిస్తూ ఉంటారు, ఆయనే మాట్లాడుతూ ఉంటారు. అందుకని చెప్పి ఆయన్ని సకల శాఖ మంత్రి అని చెప్పి ముద్దుగా విపక్షాలు పిలుచుకుంటూ ఉంటారు. సో ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారనేది ఆయన మీద ఉన్నట్టు ప్రధానమైనటువంటి ఆరోపణ. సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాలు చేయడానికి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వ సలహాదారుగా అనర్హుడు, ఆయన మీద వేటు వేయండి అని చెప్పి కంప్లైంట్స్ వెళ్ళాయి. ఆయనతో పాటు అజయ్ కల్లం ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలి అనే యాంగిల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈవెన్ CCLAలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ CCLAకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా వేటు వేయాలని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనే పరిశీలిస్తుంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్గా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గనక ఇలాంటి గైడ్ లైన్స్ ఇచ్చినట్లయితే, ఒక ఒపీనియన్కి అయితే ప్రాథమికంగా వచ్చినట్టు తెలుస్తుంది. ఆ గైడ్ లైన్స్ కనుక స్ట్రిక్ట్ గా కనుక ఇచ్చినట్టయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొట్టమొదట వేటు వేసేది ఎవరి మీద అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద అని చెప్పి మనం ఏమాత్రం సందేహం లేకుండా భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎన్నికల టైం. ఈ ఎన్నికల టైంలో ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ప్రభుత్వ ధనాన్ని నువ్వు లక్షల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ
పార్టీ ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఎవరిస్తారు? ఎవరు కాబట్టి ఈ 40 మంది ఎవరైతే ఉన్నారో క్యాబినెట్ హోదాలో వాళ్ళందరినీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, తీసేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అది కనుక చేస్తే కనుక ఇప్పుడు టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రచారం చేస్తున్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల విధుల నుండి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే వాలంటీర్ల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది కదా, వాళ్ళు గౌరవేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళే. అఫ్ కోర్స్ వాళ్ళు 5,000 తీసుకుని ఉండొచ్చు, వీళ్ళు 1,50,000, 2 లక్షలు లేదా 3 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు కావచ్చు. కొన్ని కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి అకౌంట్లో ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల అకౌంట్లో వేశారు ఆయనకి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సలహాల కోసం. సో ఏదైనా అంటే గౌరవవేతనం ఆ అమౌంట్లో తేడా ఉండొచ్చు, బట్ అందరూ గౌరవ సలహాదారులేగా, గౌరవవేతనం తీసుకునేటువంటి వాళ్ళే. ఎవరు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాళ్ళ జాబితాలోనే వస్తారు. అంటే వాలంటీర్లకు వర్తింపజేసినటువంటి మార్గదర్శకాలు వీళ్ళకి ఎందుకు వర్తింప చేయకూడదు అనే వాదన వినిపిస్తుంది. సో కాబట్టి వీళ్ళకి వాలంటీర్లకు వర్తింపజేస్తూ వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉంచారు కాబట్టి వీళ్ళని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అనేటువంటి ఒపీనియన్ వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. దాని మీద అధ్యయనం చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఒపీనియన్కి వచ్చింది. కరెక్టే కదా, వీళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్ వీళ్ళు వాళ్ళు ఒకటే కదా, కాబట్టి తీసుకునేటువంటి అమౌంట్ లో తేడా ఉంది తప్పితే మార్గదర్శకాలు ఒకటే కదా, అందరూ గౌరవవేతనం తీసుకుంటున్నటువంటి వాళ్లే కదా, కాబట్టి వీళ్ళని దూరంగా పెట్టడానికి మార్గదర్శకాలు ఒప్పుకున్నప్పుడు వీళ్ళని కూడా దూరంగా పెట్టాలి కదా అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చింది. దాంతో ఇప్పుడు సజ్జల సేవలు ఇంకా సమాప్తం అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు తాడేపల్లి కోర్టులో ఉన్నటువంటి సలహాదారులు హైరానా కూడా అదే కనిపిస్తుంది. ఇప్పటి వరకు హ్యాపీగా పనిచేసినా చేయకపోయినా, సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అసలు సలహాలు ఇవ్వడానికి అవకాశం లేకపోయినా నెల జీతాలు అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు లక్షల రూపాయలు సలహాదారులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పటి వరకు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఒక లెక్కలు అయితే లేవు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో దీని ద్వారా అయినా అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారు ప్రభుత్వానికి అనేది బయటపడే అవకాశం ఉందంటారా? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళేంది ఫస్ట్ ఏంటి, అసలు ముందు 40 మంది క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. వాళ్ళు ముందు వాళ్ళని తీసేయండి. ఎందుకంటే క్యాబినెట్ హోదాను అనుభవిస్తున్నారంటే వాళ్ళు చెప్పింది యంత్రాంగం వినే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళ మాట యంత్రాంగం వింటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి ఎవరికైనా చెప్తే మౌఖికంగా కింది సిబ్బంది వింటారు కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎలక్షన్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందు క్యాబినెట్ ర్యాంక్ లో ఉండేటువంటి వాళ్ళని తీసేయండి ఎన్నికల విధుల నుంచి అని చెప్పి ఒక డిమాండ్. ఇప్పుడు ఆ డిమాండ్ ప్రకారం ఈ 40 మందిని పక్కన పెట్టే అవకాశం ఉంది. అసలు మొత్తం సలహాదారుని అసలు తీసేయాలని చెప్పి చెప్పొచ్చు కూడా. ఇప్పుడు మొత్తం సలహాదారులు తీసేస్తే కొన్ని 100 మంది వెళ్ళిపోతారు. ఇప్పుడు అవసరమైనా లేకపోయినా చాలా మంది, కొన్ని 100 మంది ఉన్నారు. ఎక్కడి దాకా ఎందుకు, నాకు రాజకీయంగా కాకుండా జర్నలిజం పరంగా నాకు గురువుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి గారు, ఆయన సలహాదారుగా నియామకమయ్యారు. నియామకమైన తర్వాత అసలు నేను సలహాలే తీసుకోకుండా సలహాదారుడిగా నన్ను ఎందుకు పెట్టుకున్నారు, అలాంటప్పుడు నాకు మనస్కరించట్లేదు, ఊరికనే శాలరీ తీసుకోవడానికి, ప్రజాధనాన్ని తీసుకోవడానికి అని చెప్పి ఆయన 4 నెలలు 5 నెలలు ఉండి ఆయన రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసి వచ్చేసారు. కానీ ఇప్పుడున్నటువంటి సలహాదారులు కొన్ని 100 మంది వాళ్ళు అసలు ఏమీ పని చేయకుండానే ప్రజాధనాన్ని ఊరికనే తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోయినప్పటికీ కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెల వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు అవసరమా ఇప్పుడు అనేది ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. ఇప్పటికే దుర్వినియోగం అయింది. 5 సంవత్సరాల నుంచి ఊరికే కూర్చొని పని చేయకుండా, సలహాలు లేకుండా, అసలు సలహాలు ఎవరికి ఇస్తున్నారు? సలహాలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు అక్కడ? జస్ట్ వాళ్ళకి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినందుకు, జగన్మోహన్ రెడ్డి సేవ చేసినందుకు వాళ్ళకు ఒక కుర్చీ ఛాంబర్ ఇచ్చేసి 1,50,000 నుంచి 5 లక్షల వరకు జీతాలు ఫిక్స్ చేసేసి వాళ్ళని కూర్చోబెట్టారు. ప్రజాధనమే కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత సంస్థలు అయితే ఆ విధంగా కూర్చోబెడతారా? ప్రజాధనం కాబట్టి ఇచ్చేస్తున్నారు, సొంత పార్టీకి ఉపయోగించుకుంటున్నారు. సొంత పార్టీ ప్రమోషన్ కోసం వాళ్ళందరినీ ఉపయోగించుకుంటూ కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో వీళ్ళు అవసరమా అనేది ఎన్నికల కమిషన్ కూడా పరిశీలిస్తుంది. సో ఎన్నికల కమిషన్ నామ్స్ ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చింది. సో సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళ మీద మొదటి విడత వేటు పడే అవకాశం ఉంది. రేపో మాపో మిగిలినటువంటి వాళ్ళ మీద కూడా, సలహాదారుల మీద వేటు తప్పదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు తాడేపల్లిలో జరుగుతున్న చర్చ అదే.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. సో ఇది కొంత హైరాణ కలిగించేటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత జేబులో నుంచి ఒక పైసా ఇవ్వకుండా జనం డబ్బుతోటి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైందని చెప్పి మనం భావించడానికి ఛాన్స్ ఉంది. ఓకే.